బ్రేకింగ్ న్యూస్ టీడీపీ జనసేన మధ్య కూటమి ధర్మం అమలు కావటం లేదని తీవ్రంగా ఆరోపించారు జనసేన సీనియర్ నేత బులిశెట్టి సత్యనారాయణ. నామినేటెడ్ పదవుల్లో పవన్ కళ్యాణ్ ఆశించిన 30% రిజర్వేషన్లు అమలు కావటం లేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. వాళ్ళ ఇష్టానికి వాళ్ళు పదవులిచ్చి జనసేన పార్టీ పేర్లు వాటికి రాస్తున్నారు తప్ప వారిలో జనసేన నాయకులు లేకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు బులిశెట్టి. కూటమి ధర్మాన్ని కాపాడడానికి చంద్రబాబు పవన్ చొరవ చూపాలని కూడా సూచించారు బులిశెట్టి. లేకుంటే వచ్చే స్థానిక ఎన్నికల్లో వైసీపీ పుంజుకునే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించారు బులిశెట్టి. ఇదిలా ఉంటే పవన్ విశాఖ పర్యటనలో ఉండగానే బులిశెట్టి కామెంట్లు చేయడంతో దుమారం చెలరేగుతోంది. మనం అనుకున్న ఒప్పందం జాయింట్ అగ్రిమెంట్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్ అట్ ద గ్రాస్ రూట్ లెవెల్. క్షేత్ర స్థాయిలో మనం అనుకున్నవి అమలు జరగాలి. ఏమనుకున్నాం మనం? టీడీపీ పోటీ చేసే స్థానాల్లో జనసేనకి 30%, బీజేపీకి 10%, అలాగే జనసేన పోటీ చేసిన స్థానాల్లో జనసేనకి 60%, బీజేపీకి 30%, టీడీపీకి 10%, అలాగే బీజేపీ పోటీ చేసిన స్థానాల్లో బీజేపీకి 60%, టీడీపీకి 30%, అలాగే మొత్తం అందరికీ కూడా ఈ వాటా అంటే ఎవరైతే అధికారంలో ఉన్నారో వారికి 60% ఉంది. అక్కడ ఎమ్మెల్యే అధికారం లేని దగ్గర కూడా కార్యకర్తలు బలపడాలంటే వాళ్ళకి ఎంతో కొంత పవర్ కావాలనే ఉద్దేశంతో 30% జనసేనకి 10% బీజేపీకి ఇవ్వాలని తీర్మానించుకున్నాం. ఇది క్షేత్రస్థాయిలో అమలవుతున్నట్టు కూడా కనబడుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పదవి బాధ్యత అని పెట్టినప్పుడు కూడా 3400 మందికి పోస్టులు వచ్చాయంటే మాకు ఆశ్చర్యం వేసింది. ఎంతమందికి వచ్చినాయా అని. నిజంగా సంతోషం వస్తే. కానీ అందులో ఎంతమంది జన సైనికులు ఉన్నారు, ఎంతమంది వీర మహిళలు ఉన్నారు అనేది కూడా చూడాలి. ఎందుకంటే అందులో పొరపాట్లు జరిగాయన్నది ఒక రకమైన వాస్తవం. చాలామంది పదవులు ఇచ్చేసిన వాళ్ళ పేర్లు జనసేన పెట్టారు తప్ప వాళ్ళ జనసేన పార్టీ గురించి ఎప్పుడు పనిచేసిన వాళ్ళు కారు. సో ఇటువంటి పరిస్థితుల్లో అగ్రస్థాయిలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ మంచి నిర్ణయాలు తీసుకున్న క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడం వల్ల నష్టం జరుగుతుంది. ఇది నేను చంద్రబాబు నాయుడు గారికి తెలిసే జరుగుతుంది, లేదా పవన్ కళ్యాణ్ గారికి తెలిసే జరుగుతుందని నేను అన్నాను. ఎందుకంటే క్షేత్రస్థాయిలో తప్పులు జరుగుతున్నాయి. రాష్ట్రం అంతా నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అవ్వడం వల్ల ప్రతి జిల్లా నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి. సార్ ఇక్కడ ఈ పలానా కమిటీ చేశారు, అందులో మన జనసేనకి స్థానం లేదు. ఇక్కడ పలానా మార్కెట్ యార్డ్ ఇచ్చారు, అందులో జనసేనకి స్థానం లేదు. ఇలా చాలా చెప్తున్నారు. ఒక పక్క పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనలో ఉన్నారు. ఈ టైంలో అటు జనసేన నేత బులిశెట్టి ఏదైతే వ్యాఖ్యలు చేశారో మనం చూస్తున్నాం. ఆయన అంత అసంతృప్తి వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలు ఏంటనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు అందుబాటులో ఉన్నారు. రైట్ రాజు, ఏ విధంగా చూడొచ్చు అంటారు ఈ కామెంట్స్ ని? జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ అటు జనసేనలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. రాష్ట్రం మొత్తం అంతా కూడా సోర్స్ ఉన్నటువంటి వ్యక్తి, అనేక మందితో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. ఈ విధంగా జనసేన పార్టీ మీద, కూటమి ధర్మం మీద తీవ్ర స్థాయిలో ఒక విధంగా వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు. ముఖ్యంగా కూటమి ధర్మం ఎక్కడా కూడా ప్రభుత్వంలో పాటించటం లేదని పవన్ కళ్యాణ్ విశాఖలో ఉండగానే విశాఖ వాసిగా ఉన్నటువంటి జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం వెనక ఒక రాజకీయ దుమారమే లేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కూటమి ధర్మం ఎక్కడ నామినేటెడ్ పదవుల్లో ఎక్కడా పాటించడం లేదు. ఏ పార్టీ అయితే అధికారం అంటే ఏ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అధికారంలో ఉంటే ఆ నియోజకవర్గంలో ఖచ్చితంగా 60% ఆ పార్టీకి సంబంధించినటువంటి కింది స్థాయి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలి. జనసేన ఎమ్మెల్యే గెలిస్తే 60%, టీడీపీ ఎమ్మెల్యే గెలిస్తే 60%, బీజేపీ ఎమ్మెల్యే గెలిస్తే 60% ఇవ్వాలి. గెలవనటువంటి కీలకంగా ఉన్నటువంటి పార్టీకి 30%, తర్వాత పార్టీకి 10% నామినేటెడ్ పదవులు ఇవ్వాలనేది ఒక అంటే తీర్మానం అయితే చేసుకున్నాం కూటమి ధర్మానికి సంబంధించి పార్టీల అధ్యక్షులు. కానీ అది ఎక్కడా పాటించడం లేదు. పూర్తి స్థాయిలో ఈ మొత్తం ఈ కూటమి ధర్మాన్ని పాటించకుండా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులకు మాత్రమే పదవులు ఇస్తున్నారు. జనసేన నాయకులందరినీ కూడా పక్కన పెడుతున్నారని బొలిశెట్టి సత్యనారాయణ ఒక రాజకీయ చర్చకు దారితీసినటువంటి పరిస్థితి ఉంది. ఈ వ్యాఖ్యల వెనుక బొలిశెట్టి సత్యనారాయణ ఎవ్వరి ప్రోద్బలం ఉండదు. ఖచ్చితంగా అది తను చేసే వ్యాఖ్యల్లో ఆ పార్టీకి కనుక నష్టం జరిగితే ఖచ్చితంగా అటు పార్టీ అధ్యక్షుడిని కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ విశాఖలో ఉన్నటువంటి తరుణంలో ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా చూస్తే తాను బాధ్యుడిగా వ్యవహరిస్తున్నటువంటి విశాఖ తూర్పు నియోజకవర్గంలో 5 దేవాలయాలు ఉన్నాయి. 5 దేవాలయాలకి కమిటీలను అయితే వేశారు. ఒక్క కమిటీలో కూడా ఒక్క దేవాలయానికి కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి చోటు కల్పించలేదు. 6వ దేవాలయంగా ఉన్నటువంటి కరకచెట్టు పోలమాంబ ఆలయానికి 11 మంది సభ్యులతో ఒక కమిటీ
నియమిస్తే అందులో 10 మందికి టీడీపీలు ఒకరు బీజేపీ పార్టీకి ఇచ్చారు. మరి జనసేన పార్టీ ఎక్కడుందనేది, సమన్వయం ఎక్కడ పాటిస్తున్నారు, కూటమి ధర్మం ఎక్కడ పాటిస్తున్నారని ప్రశ్నిస్తున్నటువంటిది అయితే ఉంది. ఇది బొలిశెట్టి సత్యనారాయణ చేస్తున్నటువంటి ఒక్క వ్యాఖ్యలే కాదు, ఇటు ముఖ్యంగా చూస్తే ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపుగా 4 జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. వారి స్థానాల్లో కూడా పూర్తి స్థాయిలో టీడీపీ జనసేన పార్టీని తొక్కిపెట్టే ప్రయత్నం అయితే చేస్తుంది. నామినేటెడ్ పదవుల్లో కానీ జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో కానీ జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు సముచిత స్థానము ఇస్తున్న పరిస్థితి అయితే కనిపించట్లేదు. అక్కడ ఇన్ఛార్జీలే ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నారు, షాడో ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి బొలిశెట్టి సత్యనారాయణ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే వ్యవహారం కొనసాగుతుంది. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లోనూ జనసేన పార్టీకి ఇంపార్టెన్స్ తగ్గుతుంది. కూటమి ధర్మం ఎక్కడా పాటించట్లేదు. అనేక నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కింది స్థాయి నాయకులు తనకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారని బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడిన వ్యాఖ్యల వెనక ఎంతో లోతైన అర్థం ఉంది. మరి దీన్ని జనసేన పార్టీ అధ్యక్షుడిగా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఏ విధంగా దీన్ని తీసుకుంటారనేది చూడాలి. ముఖ్యంగా ఇక్కడే ఉన్నారు ఈరోజు. అంటే నిన్న పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కీలకమైనటువంటి నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినటువంటి నేపథ్యంలో పార్టీ నాయకులకు సంబంధించినటువంటి అనేక అభిప్రాయాలు తీసుకున్నారు. కానీ కింది స్థాయి నాయకులకి, కార్యకర్తలకి, వీర మహిళలకు, జన సైనికులకు ఎలాంటి పదవులు ఇవ్వకుండా టీడీపీ మోసం చేస్తుంది అనేది బొలిశెట్టి సత్యనారాయణ చేస్తున్నటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు. మొత్తం టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళకి పదవులు ఇస్తే రానున్నటువంటి ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, పార్టీ నాయకుల్ని ఏ విధంగా సమాయత్తం చేయాలి, పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలనే ఆవేదన కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని కూటమి ధర్మం పాటించాల్సినటువంటి అటు సీఎం చంద్రబాబు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, మాధవ్ కానీ దీని మీద ఒక సమాలోచన చేసి ఈ సమస్యకు పరిష్కారం తీసుకురావాలి. లేకపోతే జనసేన పార్టీకి కీలకంగా ఉన్నటువంటి కార్యకర్తలు చెదిరిపోయే అవకాశం ఉందనే కోణంలో జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ వ్యాఖ్యలు చేశారు. మరి దీన్ని విశాఖలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఏ విధంగా తీసుకుంటారు, బొలిశెట్టి సత్యనారాయణ పిలిపించి మాట్లాడతారా, ఈ వ్యాఖ్యల వెనక ఆంతర్యం ఏంటనేది పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయితే కానీ ఇది ఒక కొలికొచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. రత్న. రైట్, థ్యాంక్ యూ రాజు.